హలో దీప్తి గారు. హాయ్ అండి. హాయ్ రాజేష్ గారు. హాయ్ అండి. ఇందాక మీరు స్పీచ్ చేస్తూ మాట్లాడుతూ అంటే మీ ఫ్యామిలీ కానీ ఆ సినిమాలు చాలా రేర్గా చూస్తుంటారు, అసలు సినిమా ఫ్యామిలీ కాదని చెప్పుకొచ్చారు. అస్సలు. సో ఏంటి అసలు మీకు యాజ్ అ ప్రొడ్యూస్ చేయడానికి కానీ ఒక ఫిలిం తీయడానికి కానీ ఇటు ట్రావెల్ చేయడానికి ఎగ్జైట్మెంట్ ఏంటి మీకు? అదే నేను చెప్పినట్టు ఐ వాచ్ ఎవ్రీ మూవీ అండి, ప్రతి సినిమా చూస్తాను. నాకు థియేటర్లోకి వెళ్తే ఒక ఆనందం. నాకు స్ట్రెస్ ఎక్కువైనా కష్టాలు ఎక్కువ ఉన్నా ఐ జస్ట్ గో వాచ్ అ మూవీ. అంటే మనం తెలియకుండా వాళ్ళ వరల్డ్లోకి ఇమర్స్ అయిపోతాము. నాకు అది చాలా నచ్చుతుంది, ఫ్యాసినేట్ చేస్తుంది చిన్నప్పటి నుంచి. సో అలానే సినిమాలు చూస్తూ వచ్చాను. ప్రొడ్యూస్ చేద్దాము, ఐ వాంటెడ్ టు ఎంటర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే సినిమా మీద ప్రేమ కన్నా మెల్లిమెల్లిగా ట్రావెల్ చేస్తూ ఉంటే దాని మీద గౌరవము, ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగింది నాకు. సో ఐ థాట్ ఐ షుడ్ ఎంటర్ ద ఇండస్ట్రీ. ఏం చేయగలుగుతాను? యాక్టింగ్, డైరెక్షన్, డిఓపి ఇవన్నీ నాకు రావు. సో మేబీ ఐ కెన్ ప్రొడ్యూస్ గుడ్ మూవీస్ అనిపించింది. కొన్ని ఇయర్స్ నుంచి స్టోరీస్ వింటూ వచ్చాము. తర్వాత ఒకరోజు వెంకట్ గారు ఈ లైన్ తీసుకుని వచ్చారు మా దగ్గరికి. సో ఆయన మా దగ్గరికి వచ్చినప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ వర్కే ఆయన దగ్గర ఉండింది. సో ఆ ఇంటర్వెల్ పాయింట్ దగ్గర ఐ వాజ్ సోల్డ్. నేను ఇంకా ఓకే చెప్పేశాము. దాని తర్వాత కలిసి ట్రావెల్ చేశాము. స్క్రిప్ట్ డిస్కషన్స్లో ఐ వాజ్ ఆల్వేస్ ఇన్వాల్వ్డ్, అన్నీ చూసుకున్నాను. అండ్ చెప్పాలి అంటే ఫీమేల్ లీడ్కి షీల్ బీ దేర్ త్రూ అవుట్ అండి. మొత్తము ఉంటారు. షీఈ్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఇలాంటి చిన్న చిన్న ఇన్పుట్స్, ఆడియన్స్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఉండాలని, ఎంత తొందరగా తీసుకెళ్తే ల్యాగ్ లేకుండా చూసుకోవాలని, యాజ్ అన్ ఆడియన్స్గా ఐ వాజ్ ఆల్వేస్ ఇన్వాల్వ్డ్. పర్స్పెక్టివ్స్ చెప్పాము. అలా ఈ చిరంజీవి మూవీ అన్నది స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చాము. అండ్ ముందుగా ఈ సినిమాకి టైటిల్ చిరంజీవ అనేదో అనుకుంటున్నారండి. వా నుంచి వీకి ఎందుకు మారిందంటే? వా అసలు ఎప్పుడు అనుకోలేదండి. చిరంజీవ అనేది నో చిరంజీవి అనే రిజిస్టర్ చేయించుకున్నాము ఫస్ట్ నుంచి. ఓకే, ప్యాషనెట్ పీపుల్ అందరూ కనిపిస్తున్నారండి. ప్యాషనెట్ ప్రాజెక్ట్ అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా అవుతుందండి. థ్యాంక్ యూ. శేఖర్ గారు, బేసిక్గా మీకు అంటే మూవీస్ చేస్తుంటారు, లవ్ స్టోరీస్ చేస్తుంటారు, చాలా చేస్తుంటారు. మధ్యలో మీకు ప్రైవేట్ సాంగ్స్ చేయాలని అవి చాలా ఇంట్రెస్ట్ ఉండేది, బట్ అటు వెళ్ళలేదు ఎందుకో. సో ఈ సినిమాకి సంబంధించి అంటే మీకు ఆ స్కోప్ దొరికిందా? మ్యూజిక్ నిజంగా ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. మీరు ఏ సినిమా అంటే నేను సినిమా చేస్తున్నాను, మీరు ఎవరితోడు అని అంటే చిరంజీవి సినిమా చేస్తున్నా అంటే అవతల వాళ్ళు ఎప్పుడైనా షాక్, చిరంజీవి గారితో సినిమా చేస్తున్నావా అనే అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంత ఎవరు తెలుసండి నాకు ఇక్కడ. అలా ఏం లేదు. టైటిల్ చిరంజీవి అని చెప్పాము. అది పెట్టాల్సిన అవసరం ఉండిందా అని ఒకటి అడిగారు అందరూ. సో కానీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది లైన్ చెప్పాక మాత్రము అందరూ దే వర్ వెరీ హ్యాపీ. ప్రాపర్ యాప్ట్ టైటిల్ అనే చెప్పారు అందరూ. నాగబాబు గారితో టైటిల్ రిలీజ్ చేశారు కదా, నాగబాబు గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీకు? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చాలా కొత్త సబ్జెక్ట్, చాలా బాగుంది, అండ్ కొత్త వాళ్ళు రావాలి, టాలెంట్ ఉన్న వాళ్ళదే ఇండస్ట్రీ అని చెప్పారండి. దట్ వాజ్ వెరీ ఎంకరేజింగ్ యాక్చువల్లీ. అంటే మీరు డాక్టర్ అయిన వల్ల ఈ కథలో మీకు లోటుపాట్లన్నీ బాగా తెలుసుంటాయి. మీరు డాక్టర్ కావడం వల్ల ఈ సినిమా ఇమీడియట్గా ఈ కథను ఓకే చేశారు అనుకోవచ్చా? నేను క్లినిక్ ఓనర్నండి. ఐ హ్యావ్ 2 స్కిన్ క్లినిక్స్, డర్మటాలజీ క్లినిక్స్. నేను ఓనర్ని మాత్రమే. మా అక్కడ డాక్టర్స్ అందరు చూసుకుంటారు. అది పక్కన పెడితే నేను ఈ స్టోరీ ఓకే చేయడానికి ఒకే ఒక రీజన్, లైక్ అన్ ఆడియన్స్. అది తప్ప ఇంకేమీ చూడలేదు నేను. హీరో గారికి సార్ మీరు ఎవరు ముందు అడగట్లేదు. చీఫ్ గెస్ట్ చైర్ ఎందుకుంది అంటే మేబీ ప్రొడ్యూసర్ గారు చెప్తారు, ఇది చెప్పేస్తే ముందు. సో చాలా ట్రై చేశామండి చీఫ్ గెస్ట్ల కోసము. అందరు చెప్పారు చీఫ్ గెస్ట్లు ఉంటేనే విజిబిలిటీ వస్తుంది, క్లిక్స్ వస్తాయి, అసలు ఎవరా ఎందుకు వచ్చారా అని చూస్తారని. కొత్త వాళ్ళం అయిపోయేసరికి ఎక్కడా కుదరలేదు. సో ఇంకా మాకు చీఫ్ గెస్ట్లు అంటే మీడియా వాళ్ళే కొత్త వాళ్ళకి. సో ఎవరు వచ్చారో వాళ్ళందరికీ ఈ చైర్ డెడికేట్ చేస్తూ చీఫ్ గెస్ట్ అని ఒక చైర్ పెడదామని నేను డిసైడ్ అయ్యాను. ఓకే, అంటే ఆల్రెడీ నాగబాబు గారితో మీరు రిలీజ్ చేశారు కదా, ఆడ ఫస్ట్ ఛాన్స్ కొట్టేశారు కదా, ఎవరు చేయలేదని ఎందుకు అనుకోవాలి మీరు? ఇక్కడికి గెస్ట్ అండి, చీఫ్ గెస్ట్ ఈవెంట్కి మాత్రమే. ఓకే సార్, మీరు ఫస్ట్ సినిమా అంటే ఈ కథని అంటే మీరు రియల్ ఎస్టేట్లో బిజినెస్ మ్యాన్ అనుకుంటారు, రియల్ ఎస్టేట్ ఉన్నట్టుంది కదా మీకు? అంటే వర్డ్స్ బాగున్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి. భావన కూడా ఉంది కదా చిరంజీవి అనేసి, ఏ ఉద్దేశంతో పెట్టారు? సో ఇందులో మీరు ప్లాట్ చూసి ఉంటే హీరోకి ఒక కండిషన్ ఉంటుందండి. సో దానితో పాటు చాలా థ్రెట్స్ ఉంటాయి, అన్నోన్ థ్రెట్స్. అవన్నీ దాటుకుని ప్రతిసారి ఇది అయిపోయింది అని కష్టపడి బ్రతుకుతాడు, మళ్ళీ ఇంకోటి వస్తుంది. సో అన్నీ దాటుకుని బ్రతుకుతాడా లేదా అన్నది మా స్టోరీ అన్నమాట. సో దానికి చిరంజీవి అన్న టైటిల్ యాప్ట్ అని మేమందరం అనుకున్నాము. మెయిన్ మా ఎడిటర్ గారు కూడా సజెస్ట్ చేశారు. సో మేము అది టైటిల్ పెట్టినప్పుడు చిరంజీవి గారు డెఫినెట్గా గుర్తొచ్చారండి.
కానీ ఆయన ఒక సినిమా పర్సన్గా ఒక సినిమాకు ఒక టైటిల్ యాప్ట్ ఉంటే అండ్ ఆయన పేరు మిస్యూజ్ చేయలేదు అనిపిస్తే ఎప్పుడు అడ్డుకోరని నమ్మకంతోనే ముందుకెళ్ళాం మేము. ఓకే. అంటే మిస్యూజ్ అని కాదు కానీ మానిటరీ పర్పస్కి అయితే యూజ్ చేయకూడదని చెప్పేసి ఆల్రెడీ అది నేమ్ వరకు క్లెయిమ్ చేసుకొని పెట్టుకున్నారు అది. సో దానికి అప్రూవల్ ఏమైనా తీసుకున్నారా అఫీషియల్గా లేదంటే ఏంటి? సో ఇంతవరకు అయితే వాళ్ళ అఫీషియల్ టీం నుంచి కానీ మేము కానీ ఇంకా అలా ఏమీ తీయలేదండి. రిజిస్టర్ మాత్రం అయింది టైటిల్. లాంగ్ బ్యాక్ ఇట్ వాస్ రిజిస్టర్డ్ విత్ ద చేంబర్.